కళ్ళెదురుగా కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ డిగ్రీ పూర్తయ్యే వరకు తిరిగి రాను. నువ్వు ఆదిత్య పెళ్లి వెంకట్ లక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. ప్రియా వచ్చి ఒక్క మాట వదినా అనంది. ప్రియా డబ్బు కోసమైతే రాదు, ఎందుకొచ్చుంటుంది? ప్రియా చాలాసార్లు అడిగింది తులసిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయమని. కానీ ఆ టైంలో ఆ విషయం గురించి మాట్లాడటానికి వచ్చింది అనుకోను. తనేదో చెప్పడానికి వచ్చింది, కానీ నేనే తొందరపడ్డాను. తనక్కడ ఎక్కువసేపు ఉంటే దానివల్ల ఎవరి మనసుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో అని భయపడి నేను డబ్బు చూపించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాను. కానీ అసలు ప్రియా ఎందుకొచ్చినట్టు, ఏం మాట్లాడాలనుకుంది తెలుసుకుంటే సరిపోయేది. తొందరపడ్డానా? తప్పు చేశానా? తను చెప్పగలిగిన విషయమే అయితే అందరి ముందు చెప్పేదే. కానీ తను చెప్పాలనుకున్న విషయం వినే ఓపిక నాకే లేకపోయింది. అనవసరంగా అవమానించి పంపించానేమో. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇప్పుడెందుకు? నమస్తే మేడం. నమస్తే అండి. సార్, కమిషనర్ గారి వైఫ్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఏంటి మీరిలా వచ్చారు? మీతో అవసరం ఏర్పడింది. నాతోనా? ఏంటో చెప్పండి మేడం. రేపు మా అబ్బాయికి మీ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. రేపా? అదేంటి రేపా అని మీరంతా ఆశ్చర్యపోతున్నారు? అది కాదు మేడం, రిజిస్టర్ మ్యారేజ్ రూల్స్ మీకు తెలియనివి కావు. రిజిస్టర్ మ్యారేజ్ అంటే నెల ముందు అప్లై చేయాలి. మేము అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలి. అవన్నీ పెద్దలకు ఇష్టం లేకుండా పిల్లలు చేసుకునే పెళ్లిళ్ళండి. ఇది మా అందరి ఇష్ట ప్రకారం శాస్త్ర సమానంగా జరిపించే పెళ్లి. మరి రిజిస్టర్ మ్యారేజ్ చేయడం ఎందుకు? ముహూర్తాలు లేవు కాబట్టి, పెళ్లి వాయిదా వేయలేం కాబట్టి, రిజిస్టర్ మ్యారేజ్కి అవేవీ అక్కర్లేదు కాబట్టి, దీనికి చట్టబద్ధత ఉంది కాబట్టి, మీ పర్మిషన్ అవసరం కాబట్టి. అయినా మీ పద్ధతి అంటారు. అవన్నీ సామాన్యులకండి, మాలాంటి విఐపీలకు కాదు. మాకు కొన్ని సడలింపులుంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను, తప్పు చేయము. రూల్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఆఫీసర్స్ అన్నాక కొన్ని సర్దుబాట్లుంటాయి కదా. ఒకరి అవసరాలు మరొకరికి వస్తాయి కదా. మా వారెవరో మీకు తెలుసుగా. అయ్యో, తెలియకపోవడం ఏంటి మేడం? సార్ నాకు చాలా విషయాల్లో సహకరించారు అంటూనే అభ్యంతరాలు చెప్పడం ఏమిటి? పద్ధతి ప్రకారం చెప్పాలి కదా మేడం. నేను మా వారికి చెప్తాను, ఈ విషయంలో కాస్త మాకు హెల్ప్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తాను మేడం. వేద మంత్రాల సాక్షిగా రేపు మీ ముందే వివాహం జరిపిస్తాము. తప్పకుండా జరిపించండి. మీరు ఏ టైంకి అనుకుంటే ఆ టైంకి జరిపించవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? మీ పోస్టు మీది, మీ గౌరవం మీది. నా మాటకి విలువిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. మీ అంతటి వారు వచ్చాడుగాక కాదనేంత గొప్పవాణ్ణి కాదమ్మా. సరేనండి, వస్తాను. మీ అబ్బాయి పెళ్ళంటున్నారు కాబట్టి రేపు ఆఫీసును కళ్యాణ మండపంలా డెకరేట్ చేసి ఉంచుతాం. అయ్యో, అలాంటివేవి చేయకండి. కాదనకుండా చేస్తాము అన్నారు, అది చాలు. వస్తానండి. మంచిదమ్మా. ఇదేంటి ఎవడొస్తుంది? కొంపదీసి పెళ్ళాపుతుందా ఏంటి? కనకదుర్గా, ఓ కనకదుర్గా. చిన్నత్తయ్య, నానమ్మ రండి. ఈవిడొచ్చిందేంటి? ఈవిడొచ్చిందంటే ఖచ్చితంగా పెళ్ళి ఆపడానికే. ఏ లక్ష్మి, దుర్గమ్మ ఎక్కడంటే మాట్లాడవేమే? లోపలుందా? పిలు. లేదు, మా అత్తయ్య లేదు, బయటికెళ్ళింది.
హాయ్ ఆంటీ, నమస్తే. నమస్తే ఆదిత్య. ఎందుకొచ్చావు? నీకు నా ఇంట్లో ఏం పని? ఏ పని లేకుండా గుమ్మం ముందు తిరిగే అలవాటు ఈ దాక్షాయినికి లేదు. పనుంది కాబట్టే వచ్చాను. నువ్వేంటి, నీ కొడుకు పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్ళావా, పిలుపుల కోసం వెళ్ళావా? నేను దేనికోసం వెళితే నీకెందుకు? నేను పిలవని పేరంటానికి నువ్వెందుకొచ్చావో అది చెప్పు. చెప్తాను కదా, ఎందుకు తొందరపడతావు? ముందు స్థిమితంగా కూర్చో, తర్వాత నేనెందుకొచ్చానో చెప్తాను. అర్థమయ్యేలా చెప్తాను. నేనేం బుర్ర తక్కువ దాని కాదు, నువ్వు చెప్పేది అర్థం కాకపోవడానికి. కొన్ని విషయాలు అంత తొందరగా అర్థం కావు. విషయం విన్న తర్వాత షాక్ నుండి తేరుకుంటే కానీ అర్థం కావు. ఏంటిది షాకింగ్ న్యూస్ అంటోంది? తులసినే ఏదో ఒక గొడవ చేసి ఈ పెళ్లి ఆపమని ఉంటుంది. రా కూర్చో. చెప్పు. నాకంటే స్థిరంగా కూర్చున్నావు కదా, ఇప్పుడు చెప్పు స్థిమితంగా. ఏం లేదు దుర్గమ్మ, ఆదిత్య తులసి ప్రేమించుకున్నారు కదా, వరసైన వాళ్లే కదా, నీ ఆడపడుచు కూతురే కదా. ఆ విషయం కూడా నీకు తెలుసు. నీ కొడుక్కి వేరే వాళ్లతో పెళ్లి చేయడానికి కారణమేంటి? వాళ్ళు మనసు పడ్డ వరసైనా నాకిష్టం లేదు. ఆ తులసినిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయటం నాకిష్టం లేదు. నాకిష్టం లేని పిల్ల నా ఇంటికి కోడలుగా రావటానికి నేను ఒప్పుకోను. వెంకటలక్ష్మి నాకు నచ్చింది, వాడికి ఈడు జోడు అనిపించింది. అందుకే వెంకటలక్ష్మితో చేయాలనుకుంటున్నాను. అలా చేయడానికి వీల్లేదు కదా, వాళ్ల మనసులు బాధపడతాయి కదా. నాకు అనవసరం. ఆదిత్య నీ కొడుకు కదా. నా కొడుకు నేను చెప్పినట్టు వింటాడు. అలా అని తులసికి అన్యాయం చేస్తావా? అయినా నువ్వెందుకో పరిగెత్తుకుని వచ్చావు? తులసి పంపిందా నిన్ను? రాయబారాలు చేయమందా లేకపోతే బెదిరించమందా? అదేదో దుర్యోధనుడి సభకి కృష్ణుడొచ్చినట్టు నువ్వొచ్చావే. అవన్నీ సాగవు. మర్యాదగా వెళ్ళిపోవడం మంచిది. ఏమాదిత్య, తులసిని పిలవలేదా? లేదంటే తిరుపతి వెళ్ళింది. ఓహో, ఇప్పటి వరకు దుర్గమ్మ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడిందా అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట. తులసి లేని టైం చూసి, తులసి లేదని తెలిసే వెంకటలక్ష్మికి నీ కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తున్నావా? అంటే దొంగ పెళ్లి చేయాలనుకుంటున్నావా? నా కొడుకు పెళ్లి నేను దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాకు నీతులు చెప్పేందుకు దానివా? అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు మర్యాద దక్కుతుంది. ఇది నా కుటుంబ విషయం. ఏంటి నా కుటుంబ విషయం అంటున్నావు? తులసెవరు? మహిళా మండలి సభ్యురాలు. అందుకనే ఇది మహిళా మండలి సమస్యగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు మహిళా మండలికి ప్రెసిడెంట్వి కావచ్చు. నీ దగ్గరికి సమస్య పరిష్కరించమని వస్తే అప్పుడు మాట్లాడు. ఇప్పటి వరకు తులసి పంపింది అనుకున్నాను, ఇప్పుడు ఆ మాట నిజమైంది. ఏ అదేమైనా అప్లికేషన్ పెట్టిందా నీకు? తులసి నాకేం చెప్పలేదు. చెప్పకపోతే మరి నీకే అవసరం? వచ్చి నన్ను బెదిరిస్తున్నావేంటి? ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి. జరిగితే నువ్వు అది వెళ్ళి గంగలో దూకండి. ఇది నా కొడుకు పెళ్లి, నా ఇంటి కార్యం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేనంత చేతగాని దాన్ని అనుకోకు దుర్గమ్మ. నేనెవరో, నా కెపాసిటీ ఏంటో, నా వెనకాల ఎవరున్నారో, నా బలమేంటో, నా బలగమేంటో నీకు బాగా తెలుసు. నన్ను కాదని నేను అభిమానించే తులసికి అన్యాయం ఎలా చేస్తావో, వీళ్ళిద్దరికి పెళ్ళెలా చేస్తావో నేను చూస్తాను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు, నేను జరగనివ్వను. ఇది నా ఛాలెంజ్.
తాగు మంచినీళ్లు. ఇదిగో లక్ష్మి, మీ అత్తయ్యకి ఇప్పుడు తెచ్చివు మంచినీళ్లు. కూల్ వాటర్. బాయ్. ఎరా, నువ్వేనా దాక్షాయణి తీసుకొచ్చింది? నాకేం తెలీదమ్మా. ఈ ఇంట్లో విషయం దాక్షాయణికి తెలియడానికి తులసి ఇక్కడ లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో తులసికి తెలీదు. తులసి ఇక్కడ లేదన్న విషయం ఆ దాక్షాయణికి తెలీదు. అది ఎక్కడికి వెళ్ళిందో అని నిన్నే అడిగింది కదరా. అంటే తులసి చెప్పలేదు. ఖచ్చితంగా నువ్వే చెప్పుంటావు. దీన్ని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు భయపడితే భయపడిపోవడానికి నేనేమైనా బలం బలగం లేందాననుకున్నావా? అదేంటి నా బలం బలగం అంటోంది? నాకు మాత్రం లేదా? మా ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంట్రా, ఎందుకురా ఇలా పరువు తీస్తున్నావు? నీ మీదోటమ్మా, నేనేం చెప్పలేదు. రే, మీరిలా చేతులు కట్టుకొని కూర్చుంటే మీ కూతురి జీవితం బాగుపడుతుందనుకుంటున్నారా? మరేం చేయాలి? మేమే విధంగానూ గొప్పవాళ్లం కాదు. ఎవరిని ఎదిరించలేం. మాది నిస్సహాయ స్థితి. అలాంటప్పుడు మేమేం చేస్తాం? చేతులు ముడుచుకుని కూర్చోకపోతే ఎవరి మీద చేతులెత్తగలం? ఎవరిని ఏమని ప్రశ్నించగలం? ఇది తప్పు అని వాదించడానికి శక్తి లేదు. అటు చూస్తే వదిన, మరో పక్క అన్నయ్య, ఈయనకి బావ, పైగా ఈయనకి పై అధికారి. ఇంకేమని వాదిస్తాం? అందరికీ తెలుసు తులసి ఆదిత్య ప్రేమించుకున్నారని. కావాలని బలవంతంగా వాళ్ళ ఇష్టాల్ని పక్కకు పెట్టి తన ఇష్టం కోసం వెంకటలక్ష్మితో పెళ్లి చేయిస్తుంటే ఎలా భరిస్తాం? అన్ని విధాలుగా పేదవాళ్లం, ధైర్యం లేని పేదవాళ్లం, అండలేని పేదవాళ్లం, అఘాయిత్యం చేతగాని పేదవాళ్లం, ప్రశ్నించడం చేతగాని పేదవాళ్లం. అన్నింట్లోనూ పేదవాళ్లమే. తిండికి గుడ్డకి లేని వాళ్ళం కాదు, కానీ ప్రేమని కోరుకునేవాళ్ళం, ప్రేమ కోసం పేదవాళ్ళం, అభిమానానికి పేదవాళ్ళం. మరలాంటప్పుడు ఏం చేస్తాం? మేం చేయగలిగేదేముంది? ఏమైనా చేస్తే కక్షలు పెరుగుతాయి. మళ్ళీ మొహమొహాలు చూసుకునే పరిస్థితి ఉండదు. మాట్లాడినా ఎదురు తిరిగినా పలకరింపులు కూడా దూరం అయిపోతాయి. అందుకనే ఏమీ చేయలేక ఇలా కూర్చున్నాం. మీరెవరూ ఏం చేయనక్కర్లేదు. అన్నీ నేను చేస్తాను. నేను అన్నింట్లో గొప్పదాన్ని. నాకు పేదరికం లేదు. హోదా ఉంది, పలుకుబడుంది, ఆస్తుంది, అంతస్తుంది, బలం ఉంది, బలగం ఉంది. ఆదిత్య తులసిల పెళ్లి క్షణాల్లో అవుతుంది. నేను దగ్గరుండి చేస్తాను. ఎవరు ఆపుతారో చూస్తాను. మీరు అన్నింటికీ భయపడుతున్నారు. నేను దేనికి భయపడను. ఆ శక్తి నాకుంది. నా కెపాసిటీ మీకు తెలుసుగా. నేను మహిళా మండలి అధ్యక్షురాల్ని. మా అన్నయ్య మినిస్టర్. నా పవర్కి తిరుగులేదు. నా మాటకి ఎదురులేదు. మీ దుర్గమ్మ నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేస్తాను. గెలిచానంతసేపు పట్టలేదు తన పదవిని లాక్కోడానికి. అది నా కెపాసిటీ. తులసంటే నాకెందుకో ఇష్టం. తులసికి అన్యాయం జరగడం మీకంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. అందుకే నేను మీ తరపునొచ్చాను. మీకు న్యాయం జరగాలని, మీ కోరిక నెరవేర్చాలని వచ్చాను. వద్దమ్మా, అనవసరంగా మా రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయ్యా? ఎందుకు పెరుగుతాయి? ఆ దుర్గమ్మ పళ్ళు పటపట్లాడిస్తుంది. పెళ్ళైపోయిన తర్వాత ఏం చేస్తుంది? కొడుకుని వద్దనుకుంటుందా? కొడుకుని వదిలేసి తను ఒంటరిగా బతుకుతుందా? కట్టుకున్న వాణ్ణి, కన్న కొడుకుని కాదంటుందా? ఏం చేస్తుంది? ఆ కోపం 4 రోజులుంటుంది.
5వ రోజు అయ్యో నా కొడుకు అంటుంది. 6వ రోజు కోడల్ని చేరదీస్తుంది. కొడుకు కోడలతో కలిసి ఉంటుంది. వద్దండి, మీకు చేతనైతే ఒక సహాయం చేయండి. ఏ సాయం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటే అది చేస్తాను. వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్లి జరగకుండా ఆపండి చాలు. మిగతా విషయాలు తులసి వచ్చాక చూసుకుంటుంది. మీరు తులసిని పిలిపించకండి. ఆదిత్యకి పెళ్లి జరిపించొద్దు. ఇప్పుడు జరుగుతుందే దుర్గమ్మ జరపబోయే పెళ్లి, అది ఆపండి చాలు. తర్వాత కథంతా తులసి చూసుకుంటుంది. అది కాదు ప్రియా, ఒకసారి నేను చెప్పేది విను. మీరు నాకేం చెప్పొద్దు. నేను అడిగిన ఒక్క సహాయం చేయండి చాలు. అదే మీరు చేసే గొప్ప సాయం. ఆదిత్య తులసిలికి పెళ్లి చేసినంత సహాయం. సరే, ఈ పెళ్లి జరగకుండా ఆపిస్తాను. వస్తాను. తులసి లేని టైం చూసి, తులసి లేదని తెలిసే వెంకటలక్ష్మికి నీ కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తున్నావా? ఈ పెళ్లి జరగదు కాక జరగదు. నేను జరగనివ్వను. ఇది నా ఛాలెంజ్. ఏంటి అసలే ఏడిచి చేస్తుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నా నెత్తి మీద పిడుగుల్లో మొట్టకాయలు వేస్తారేంటి? నేను అసలే గుండె చెరువు ఏడుస్తుంటే మీకు నా ఏడుపు చూస్తే సరదాగా ఉందా? మొట్టకాయలు మొడుతున్నారు, మొట్టకాయలు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచింది చాలేదా? ఇంకా ఎంత వాయాలి ఈ తలకాయ? ఏదో ఒక రోజు ఈ తలకాయ గుమ్మడికాయలో పగిలేలా ఉంది. లేకపోతే ఏంటే అయిన దానికి కాన్ దానికి ఇలా కూర్చొని ఏడుస్తా? ఏడ్చే వాళ్ళని ఎవరైనా బుజ్జగిస్తారు, ఓదారుస్తారు. కానీ మీలో ఇలా మొట్టకాయలు వేస్తారా? నేనంటే మీకు లెక్క లేకుండా పోయింది. పరాచుకలవుతుంది. అసలు నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు. ఏయ్, ఇప్పుడు ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు అంటే పురాణం మొత్తం చెప్తావేంటే? అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అంతా చూస్తూనే ఏం జరుగుతుంది అంటావేంటి? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా? ఇంతకాలం నా పెళ్లికి అసలు సడ్డొచ్చేది. దాని గొడవ తప్పిందిరా బాబు అనుకుంటే ఇప్పుడు ఆ దాక్షాయిని ఎంటర్ అయింది. అదసలే విలన్. అదొచ్చిందంటే ఏదో ఒక ఉపగ్రహం వచ్చి మీద పడుతుంది కదా. తులసి లేదు, నా పెళ్లి అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు అడ్డుగా ఆ దాక్షాయిని వచ్చి పడింది. నాకు దాని గెటప్ చూస్తుంటేనే భయం వేస్తుంది. దాని పేరు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. అదేం చేస్తుందా అని గుండెల్లో దడ పెరుగుతుంది. పోటీల్లో నెగ్గినా అత్తయ్యనే బెదిరించి భావన కిడ్నాప్ చేసి తిరిగి దాని పదవి దక్కించుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి ఆపుతుందేమో అని భయంగా ఉంది. ఈ పెళ్లి ఆపడం దాని వల్ల ఏమవుతుంది? ఏంటి దానివల్ల ఏమవుతుందని అంత తేలిగ్గా అనేస్తున్నావు? అదెవరనుకున్నావు? మినిస్టర్ చెల్లెలు. మినిస్టర్ చెల్లెలు అనుకుంటే జరగని పనులే ఉంటాయి. అదసలే లా పాయింట్స్ మాట్లాడుతుంది. మహిళా మండలి మొత్తం దాని వెనకే ఉంది. అలాంటిది అది తలుచుకుంటే నేనెంత, నా బతుకెంత. వెంకటలక్ష్మి అను నేను అని చెప్పుకోవడానికి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబులో నాకేమైనా సీఎం పదవి ఉందా? లేకపోతే డిష్యం డిష్యం అని ఫైట్లు చేయడానికి నేనేమైనా హీరోనా? నేను ఈ గోడ దాటి బయటకు వెళ్తే నన్ను గుర్తించే నాదుడే ఉండడు. అంత పెద్ద అత్తయ్యే భయపడుతుంది. ఇక నేనెంత? తలుచుకుంటేనే నా అరికాళ్ళకి చెమటలు పడుతున్నాయి. చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి. ఆవిడ తలుచుకుంటే ఏం చేస్తారో తెలుసా? మనందరి కాళ్ళు చేతులు కట్టి రూమ్లో పెట్టి అవసరమైతే మత్తు మందు పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది.